ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా. ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా. ఈ క్రిస్టియన్ తాలూకు వికృత రూపం చూపిస్తదా అనేది మనకెలా తెలుసు? ఈ క్రిస్టియన్ తాలూకు వికృత రూపం చూపిస్తదా అనేది మనకెలా తెలుసు? ఈ క్రిస్టియన్ తాలూకు వికృత రూపం చూపిస్తదా అనేది మనకెలా తెలుసు? ఈరోజు రాబిన్ హుడ్ లేకపోతే ఇంకొకటి అని పొగుడుతున్నారు. అదంతా కాదు. సనాతన ధర్మ వీరుడు ఐబొమ్మ రవి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. సనాతన ధర్మ వీరుడు ఐబొమ్మ రవి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా. సో ఈయన మతం మారేంత వరకు వాళ్ళు ప్రెజర్ పెట్టారు. సో ఈయన ఎప్పటికైతే మతం మారలేదో అప్పుడు విడాకులు తీసుకొని ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అదే కారణంతో మేబీ పోలీసులు కూడా పట్టించి ఉండవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. అలాగే ఈ యొక్క వీడియో చూసినటువంటి హైందవ సోదరులకు కూడా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ విధంగా నేను వీడియో చేయటం గల కారణం ఏంటంటే, భాస్కర్ కిల్లి అనే ఒక మతోన్మాది క్రైస్తవ్యాన్ని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడండి. ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యాడు. సినిమాలు ఏతున్నాయో సినిమాలను పైరసీ చేసి తన వెబ్సైట్లో పెడుతూ సినిమా ఇండస్ట్రీస్కి నష్టం చేకూర్చినటువంటి విషయాన్ని బట్టి అతను అరెస్ట్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే అసలు ఐబొమ్మ రవి అలా తయారవటం గల కారణము, ఆయన క్రైస్తవురాలైనటువంటి ఒక స్త్రీని చేసుకున్నాడని, ఆమె వల్ల చాలా కష్టాలు బాధలు పడ్డాడని, వాళ్ళు ఆర్థికంగా ఇతన్ని ఇబ్బంది బాగా సంపాదించాలని చెప్పి ఇతని మీద ప్రెజర్ చేశారని చెప్పి, అలాగే దానికి కారణంగానే విడాకులు తీసుకున్నారని, అలాగే ఐబొమ్మ రవి యొక్క మిస్సెస్ యేసుక్రీస్తుని నమ్మమని ఐబొమ్మ రవిని ఎంతో ఒత్తిడి చేసినట్టుగా, యేసుక్రీస్తుని నమ్మకపోతే కనుక కుదరదని చెప్పి ఎంతో ఒత్తిడి చేసినట్టుగా ఈ యొక్క భాస్కర్ కిల్లి అనే వ్యక్తి చెప్తూ, ఆ కారణంగానే ఇలా ఆర్థిక కారణాలు, అలాగే మతం మారమని చేసిన ఒత్తిడిని బట్టి ఐబొమ్మ రవి అనే వ్యక్తి విడాకులు తీసుకున్నాడని, విడాకులు తీసుకున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మతం కూడా మారలేదు, విడాకులు తీసుకున్నాడు కానీ మతం మారలేదు, సనాతన ధర్మం మీదే ఉన్నాడు, కాబట్టి సనాతన ధర్మ వీరుడు ఐబొమ్మ రవి అని చెప్పి ఈ యొక్క భాస్కర్ కిల్లి మాట్లాడుతూ ఒక వీడియో చేశాడండి. క్రైస్తవం అంటే ఒక జాంబీ అని చెప్పి మాట్లాడుతూ, ఇక ఐబొమ్మ రవి యొక్క మిస్సెస్ ఒక జాంబీ కాబట్టి ఆమె ఐబొమ్మ రవిని మారేలాగా ఎంతో ఒత్తిడి చేసిందని చెప్పి మాట్లాడుతూ ఈ క్రైస్తవులు స్త్రీలను చేసుకోకూడదు, క్రైస్తవులు స్త్రీలు మంచోళ్ళు కాదు, ఇలా క్రైస్తవులతో సంబంధాలు పెట్టుకోకూడదు, క్రైస్తవ్యం మంచిది కాదు సమాజానికి, క్రైస్తవ్యం అలాంటిది ఇలాంటిది అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఈ యొక్క భాస్కర్ కిల్లి అనే వ్యక్తి. కాబట్టి దాని గురించి సమాధానం చెప్పడానికి ఈ విధంగా ముందుకు వచ్చానండి. కాబట్టి నేనైతే ఏంటంటే, అసలు ఐబొమ్మ రవి యొక్క మిస్సెస్ క్రైస్తవురాలో కాదో పక్కాగా ఆధారాలు అయితే నాకు తెలియదు. మరి ఎక్కడ కూడా అంతా యూట్యూబ్లో నిండా కూడా రకరకాల వాదనలు నిలబడుతున్నాయి. ఐబొమ్మ రవి అనే వ్యక్తి అసలు చాలా మానసికంగా, అలాగే చాలా కొట్టేవాడని, రకరకాలుగా చేసేవాడని కూడా ఉంది భాస్కర్ కిల్లి. మరి అవన్నీ కూడా చెప్తావా? అసలు ఐబొమ్మ రవి అరెస్ట్కి కారణం అలా మిస్సెస్ అనే విషయాలు కూడా అసలు ఆ పక్కా ఆధారాలు లేవు. ఆ యొక్క కేసుని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసు ఇన్స్పెక్టర్ గారు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, వాళ్ళ మిస్సెస్కి ఈ యొక్క కేసుకి సంబంధం లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన అరెస్ట్కి ఆమె కారణం అని చెప్పి, అలాగే వాళ్ళ విడాకుల కారణము మతపరమైన కారణాలు ఉన్నాయని చెప్పి మతం మారమని ఒత్తిడి చేసినట్టుగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పుంటారు, లేకపోతే అదే నిజమై ఉండొచ్చు కూడా, లేకపోతే ఐబొమ్మ రవి యొక్క మిస్సెస్ క్రిస్టియన్, ఎవరు విడాకులు తీసుకున్నటువంటి మిస్సెస్ ఎవరు ఉన్నారో క్రిస్టియన్ అని చెప్పి ఒక వార్త వచ్చి ఉంటుంది, బహుశా వచ్చి ఉంటుంది. ఇంకంతే, ఇక మతోన్మాదులకి పండగ అనమాట. క్రైస్తవ్యం మీద ఎలా బురద చల్లాలి, క్రైస్తవ్యాన్ని ఎలాగా దూషించాలి అని చెప్పి గోతికాడ నక్కల్లాగా కాచు కూర్చొని ఉంటారన్నమాట. కాబట్టి ఆమె క్రైస్తవురాలు అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో, నిజమో కాదో నాకు తెలియదు కానీ తెలిసిందో, అలా అనుకున్నారో తెలిసిందో, వెంటనే ఆమె మీద బురద చల్లే ప్రయత్నం మొదలెట్టారు కొంతమంది మతోన్మాదులు మాత్రమే. సరే, ఇప్పుడు పైగా ఆమె విడాకులు తీసుకుంది కదా అంటున్నారు. విడాకులు అనేది ఇద్దరు ఇష్ట ప్రకారమే తీసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ మతం మారమని చెప్పి బలవంత పెట్టి మతం మారనందుకే ఆమె విడాకులు తీసుకుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి
మతం మారమని, మతం మారకపోతే విడాకులు తీసుకోమని కానీ, మతం మారనందుకు గాను భర్తతో విడాకులు తీసుకునేలాగా బైబిల్ ప్రేరేపించదు. బైబిల్ వాక్యాలు ఏం చెప్తా ఉన్నాయి, బైబిల్ ఏం చెప్తా ఉంది, అసలు కుటుంబ వ్యవస్థ గురించి, భార్యాభర్తల సంబంధం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది. బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త అవిశ్వాసి అయితే కూడా, అంటే భర్త క్రైస్తవుడు కాకపోయినా సరే విడాకులు తీసుకునేలాగా ప్రోత్సహించకూడదు. విడాకులు తీసుకోవాలని కూడా బైబిల్ చెప్పట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భర్తతో కలిసి జీవించమని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నట్టుగా ఈరోజు వాక్యాలు, స్పష్టమైన వచనాలు బైబిల్లో ఉన్నా కూడా ఈ యొక్క బైబిల్ గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి ఈ యొక్క అజ్ఞానులు క్రైస్తవ మీద బురజలుతూ ఉంటారు. అసలు భర్తతో ఎలా భార్య ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టాలి, ఎలా కట్టబడి ఎలా నడుచుకోవాలి కుటుంబం అనేది బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. అయినప్పుడు కూడా వారి మధ్యలో విభేదాలు గల కారణాలు క్రైస్తవేమే అని చెప్పి ఈ విధంగా బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద పడేసేసి అవతలోడు బాధ అవతలోడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు వేడుకలు. అంటే ఆ విధంగా నిందలో ఆరోపణ చేసేసి వ్యూస్ తెచ్చుకొని క్రైస్తవం మీద ఇలాంటి మాటలు మాట్లాడి సునకానందం పొందుతూ ఉన్నారు అన్నమాట కొంతమంది. ఈ యొక్క వీడియో కింద చూసినప్పుడు, భాస్కర్ కిల్లి వీడియో కింద చూసినప్పుడు చాలా మంది క్రైస్తవులను, క్రైస్తవ స్త్రీలను రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ మతోన్మాదులందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈరోజు స్పష్టంగా వీడియో చూడండి రా బాబు, ఈరోజు స్పష్టంగా వీడియో చూడండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ ఎనీ ఛాన్స్, ఒకవేళ ఆమె క్రైస్తవురాలు అయినా సరే, ఒకవేళ ఆ మంచిది కాకపోయినా సరే, ఎవరు కూడా మతం మారనందుకు కానీ విడాకులు తీసుకోవడం కాన్సెప్ట్ అసలు ఎప్పుడు ఉండదు క్రైస్తవంలో. ఒకవేళ ఆమె అలా ఇబ్బంది పెట్టినా సరే, ఒకవేళ ఆమె ఆర్థికంగా నన్ను బాగా చూసుకోవట్లేదని చెప్పి విడాకులు తీసుకున్నా సరే, అది క్రైస్తవ్యానికి సంబంధం లేదు. బైబిల్ అలా చెప్పలేదు, క్రైస్తవ్యం అలా నడుచుకోమని క్రైస్తవ్యం చెప్పలేదు. క్రీస్తు కానీ, బైబిల్ కానీ, క్రైస్తవ మార్గం కానీ అలా చెప్పలేదు. ఇప్పుడు చెడ్డ వ్యక్తులు ఒకవేళ మంచిది ఆ గురించి మనకు పూర్తిగా తెలియదు, కానీ చెప్తున్నా, ఒకవేళ అదే బూచిగా కనుక చూపిస్తే, ఒకవేళ అది కనుక కరెక్టే నమ్మితే కనుక, మీరు ఒకవేళ నమ్మితే కనుక అన్ని మతాలలో విడాకులు తీసుకున్న వ్యక్తులు ఉండలేదా? మనకి హిందూ వ్యవస్థలో కనుక చూస్తే వివాహంలో ప్రమాణాలు ఉంటాయి. అర్ధేచ, కామేచ, మోక్షేచ, అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పడ్డా సరే భర్తతో కలిసి ఉండాలి, హిందుత్వంలో ఉంటుంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఉంటుంది ప్రమాణాలు, అలాగే ముస్లింలో కూడా ప్రమాణాలు ఉంటాయి. ఏ వివాహ వ్యవస్థ, ఏ మతపరంగా ఏ వివాహ వ్యవస్థ అయినా సరే ఏ కారణాలు బట్టి కూడా భర్తను విడిచిపెట్టకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు అనే ప్రమాణంగా ఉంటుంది. గమనించాలి. ఇప్పుడు క్రైస్తవురాలు ఒకవేళ తప్పు చేసింది అనుకున్నాం, ఒకవేళ పొరపాటు జరిగింది అనుకున్నాం, ఒక క్రైస్తవుడే కానీ, క్రైస్తవురాలే కానీ, ఒక సేవకుడే కానీ, ఒక పాస్టరే కానీ, లేకపోతే ఎవరైనా వ్యక్తి కానీ పొరపాటు చేస్తే అది అతను వ్యక్తిపరంగా తీసుకోవాలి. అలాంటి చెడ్డ వ్యక్తులు అన్ని మతాల్లో ఉంటారు. 100%, 100కు 100% మంచి వ్యక్తులు ఒక పలానా మతంలో ఉంటారని ఎవరూ చెప్పడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా మంచిగా జీవించాలా, చెడుగా జీవించాలని వాడి చేతుల్లో ఉంటుంది. బైబిల్ మాత్రం పరిశుద్ధంగా జీవించమని చెప్తా ఉంది. కుటుంబ వ్యవస్థను కలిగి ఉండండి, కట్టుకోండి. భార్య బలహీన ఘటమైనా సరే, ఒకవేళ భార్యలో లోపాలు ఉన్నా సరే, నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటావా? నీ శరీరంలో లేదని లోపం ఉన్న మాత్రాన నీ శరీరాన్ని విడిచిపెట్టుకుంటావా? కాబట్టి నీ భార్యని నీ శరీరంలాగా నువ్వు ప్రేమించుకో అని బైబిల్ చెప్తా ఉంది. అలాగే భార్యకు వచ్చేసరికి లోబడి జీవించమని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల సంబంధం అనేది ఏక శరీరము, వాళ్ళిద్దరూ ఒకటే శరీరము, విడిచిపెట్టకూడదు, విడాకులు తీసుకోకూడదు. కేవలం వ్యభిచార కారణం బట్టి తప్ప మిగతా విషయాలు విడాకులు తీసుకోవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళు ఏక శరీరం విడాకుల శిష్టాన్ని బైబిల్ ఖండిస్తూ ఉంది. ఇక కుదరదు, తప్పదు అన్నప్పుడు, ఒక వ్యక్తి తప్పదు అన్నప్పుడు మాత్రమే తప్ప అసలు విడాకులని దేవుడు అంగీకరించట్లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. భార్యాభర్తలు ఏక శరీరంగా ప్రేమించుకుంటూ చిరకాలం జీవించాలి అనేది బైబిల్ అనేక వాక్యాలు ఈరోజు చూపిస్తాను మీకు. అలాంటి బైబిల్ ఉంటే, ఎవరో ఒక వ్యక్తులు ఉంటే పొరపాటుగా, వీళ్ళకి ఏంటంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లోపాలు చూపించలేరు. అలాగే ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుడి గురించి అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పుకోలేరు. కొంతమంది తయారయ్యారు మధ్య, కొంతమంది పాస్టర్లు ట్రోలింగ్ అని చెప్పి ఎవరో ఉంటారు. పాస్టర్లు తప్పు చేయకుండా ఉంటారా? పాస్టర్లు పూజారులు తప్పు చేయకుండా ఉంటారా? ముల్లాలు తప్పు చేయకుండా ఉంటారా? ఉంటారండి. 100% ఎవడు కూడా పవిత్రంగా, అందరూ 100% పవిత్రంగా అందరూ ఉంటారని ఏదైనా మతం
లో ఉంటారా అని చెప్పడానికి అవుద్దా 100%? ఎవరో ఒకళ్ళు ఇతను బూచిగా చూపించి ఆ వ్యక్తుల పర్సనల్ ఉన్న విషయాల్ని తీసుకొచ్చి మతపరంగా ముడిపెట్టేసి ఆ మతం ఇంతే, ఆ ఆ మార్గం ఇంతే, అది ఇది ఇంతే అని చెప్పి ఈ విధంగా బురద చల్లుతుంటారు ఈ యొక్క అజ్ఞానులు, ఈ యొక్క గుంట నక్కలని చెప్పాలి. ఆ? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవ్యాన్ని జాంబీలు అని మాట్లాడాడు. నేను ఇక్కడ జాంబీ ఫోటో ఎందుకు పెట్టానంటే వీళ్ళకి మతోన్మాదం నరనరాన వైరస్ లాగా పట్టేస్తుంది. మతోన్మాదం నరనర వైరస్ లాగా పట్టేసేసి ఆ వైరస్ ని ఈరోజు సమాజం మీద రుద్దుతా ఉన్నారు. సమాజం మీద రుద్దుతా ఉండి మత విద్వేషాలకి కారణం అవుతా ఉన్నారు. మత విద్వేషాల కారణం అయితే క్రైస్తవులు హిందువులు కొట్టుకునేలాగా కారణం అవుతా ఉన్నారు. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైనటువంటి సంఘర్షణ జరుగుతూ ఉన్నాయో, అట్లా మతపరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో, ఆ విధంగా ఈ భారతదేశాన్ని కూడా మతపరంగా సంఘర్షణ జరిగేలాగా ప్రేరేపించే భాగంగా ఒక క్రైస్తవుని చూడంగానే, లేకపోతే ఒక బైబుల్ని చూడంగానే, ఒక క్రీస్తు ఒక సేవకుని చూడంగానే వెంటనే కొట్టేలాగా, ఆ విధంగా కోపం వచ్చేలాగా సమాజంలోకి వైరస్ని నింపుతా ఉన్నారు ఈ యొక్క జాంబీలు పట్టినటువంటి ఈ మతోన్మాదులు లాంటి భాస్కర్ కిల్ లాంటి వాళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఐబొమ్మ రవి విషయంలో ఒకవేళ ఆమె క్రైస్తవురాలయ్యి మంచి వ్యక్తి కాకపోయినా క్రైస్తవానికి సంబంధం లేదు, క్రైస్తవం అలా జీవించమని చెప్పట్లా. అయినప్పుడు ఒక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు. ఆమె అరెస్ట్ చేయించిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఆమె మతపరమైన ఉద్దేశం చేత విడాకులు తీసుకుంది అని చెప్పి కూడా ఆ విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఐటీ టీం ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క బత్తాయి పార్టీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగా గైడ్ ఫాలో అవుతూ లెగిసిన కాడ నుండి ఏదో రకంగా క్రైస్తవం మీద బురద జల్లాలి అని కాన్సెప్ట్ తప్ప తీసుకొస్తా ఉన్నారు. హైందవులలో విడాకులు తీసుకున్న వాళ్ళు లేరా? హైందవులలో మంచి వ్యక్తులు అందరూ మంచి వ్యక్తులుగా కాపురం చేసుకుంటా ఉన్నారా? హైందవులలో భర్తను టార్చర్ పెట్టిన వాళ్ళు లేరా అన్నా నేను. కాబట్టి ఒక వ్యక్తులు చేసిన పొరపాటుని బట్టి టోటల్ మతాన్ని విమర్శించడం అనేది చదువుకున్న వాళ్ళగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో జ్ఞానవంతులుగా ఉన్న మనం ప్రతిదాన్ని కూడా మతపరంగా చూసి ఆ మతాన్ని ద్వేషించడం తప్పండి. ఆ యొక్క వ్యక్తిని పర్సనల్గా తీసుకోండి తప్ప టోటల్ మతానికి ఆపాదించడం అనేది మతోన్మాదంతో నిండుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఆ వైరస్ జాంబీ వైరస్ పట్టిన వాళ్ళు మాత్రమే ఆ విధంగా ప్రవర్తిస్తారు. గమనించాలి వీక్షకులు, ఎప్పుడు కూడా తొందరపడి క్రైస్తవ్యం అనేది పరిశుద్ధ మార్గము. ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడేలాగా, ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకుంటూ ప్రపంచాన్ని కట్టాలి. ఇందువల్ల నీవు పొరుగువాడిని ప్రేమించు అని చెప్పిన మాటలో ఆజ్ఞలో భాగంగా ఒక క్రైస్తవుడు మంచిగా మారటం ద్వారా తన కుటుంబము, తన పరివాహం, తన చుట్టుపక్కల వాళ్ళు, తన ప్రపంచము, తన దేశం అంతా బాగుపడుతుంది ఒక క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటే అనేది మేము చెప్తున్న విషయం, బైబిల్ చెప్తున్న విషయం అది. కాబట్టి గమనించాలి, క్రైస్తవం పట్ల తప్పుడు అభిప్రాయం కలిగి ఉండొద్దు. సరే, ఇక ఐబొమ్మ రవి విషయంకి వచ్చేసరికి నేనేది ఏంటంటే పైరసీ అనేది 100% నేరమే. ఎందుకంటే కొన్ని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఎంతో కష్టపడి ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్స్ అందరూ కలిసి సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే వాళ్ళు కూడా బ్రతకడం కోసం వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి పెట్టుబడితో సహా, లాభంతో సహా రావాలని ప్రయాసపడతారు. కానీ దాన్ని అంత కష్టాన్ని ఈజీగా కాపీ చేసేసి ఈజీగా టెలికాస్ట్ చేయడం అనేది 100% నేను దాన్ని ఒప్పుకోను. అయితే మీరు అనేది ఏంటంటే చాలా మంది చెప్పేది ఏంటంటే సినిమా టికెట్లు బాగా పెంచేశారు కదండి, లేకపోతే ఇంటర్వెల్ టైంలో ఎక్కువ స్నాక్స్ రేట్లు పెంచేశారు కదండి, ఒక సినిమాకి వెళ్ళాలి కుటుంబ సమేతంగా అంటే 1000 రూపాయలు పైన అవుతుంది కదండి, కాబట్టి మీ పైరసీ చూస్తమే కరెక్ట్, ఇలాంటి విధానమే కరెక్ట్ అంటున్నారు. ఏదంటే ఓకే, థియేటర్లో అంత రేట్లు పెడుతున్నా అన్నప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వెళ్ళండి, 4 రోజుల తర్వాత రేట్లు తగ్గుతున్నాయి కదా, గ్యాప్ తీసుకుని వెళ్ళండి. లేదనుకుంటే ఒక 1 రోజుల్లోనే ఎటు బస్సులు వెబ్ సిరీస్కి వచ్చేస్తున్నాయి, వెబ్సైట్లు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఓటీటీలకు ఇప్పుడు ఓటీటీలు కూడా కట్టుకోలేరు ఏంటి మీరు? ఓటీటీలు అంతా మహా అంటే 750 రూపాయలు, అమెజాన్ ప్రైమ్ వచ్చేసరికి 750 రూపాయలు, సంవత్సరానికి సరిపడా ఇస్తాడు ప్యాకేజీ. అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లో నెలకు 200 కట్టినా చూడొచ్చు. మిగతా అన్ని సరిస్తే మీ జియో ఫైబర్ నెట్ మిగతా ఏ ఓటీటీ తీసుకున్నా, ఏ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నా మిగతా ఓటీటీలు అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు. ఆహా అయితే సంవత్సరానికి 250, 300 తోటి ఆహా లాంటి సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా టికెట్, ఇప్పుడు ఫ్యామిలీతో వారానికి ఒక సినిమాకి వెళ్ళి నెలకు 400 కన్నా ఓటీటీ 200-300 మీరు ఖర్చు పెట్టగలిగితే ఓటీటీ వచ్చేస్తుంది. అన్ని రకాల సినిమాలు దాంట్లో వచ్చేస్తుంది, రిలీజ్ అవుతున్నాయి. 4 రోజులు తిరిగేసరికి ఏ సినిమా సరే వచ్చేస్తుంది కదండి ఓటీటీకి. ఒక 4 రోజులు ఓపిక పట్టండి, కుటుంబ సమేతంగా మీరు ఆ ఓటీటీతో చూడండి. అలాగే ఓటీటీకి కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? ఓటీటీకి కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా అన్నా నేను. మీ ఎంతో విచ్చలవిడితనం ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఓటీటీ కూడా ఖర్చు పెట్టలేరా అనేది నేను అడుగుతున్న ప్రశ్న. కాబట్టి నేను అనేది ఏంటంటే
పైరసీని ఎప్పుడు సమర్థించకూడదు. నేను ఎప్పుడు కూడా పైరసీ చూడను. ఓటీటీకి వచ్చేది. ఎందుకంటే పైరసీ చేసిన వీడియోలో ఎటువంటి 100% హెచ్డి క్వాలిటీ కనపడదు. మిస్ అవుతాం అందులో. ఖచ్చితంగా మిస్ అవుతాం. అందులో క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ క్వాలిటీ బాగున్నా సరే నేను చూడలేదు. ఎందుకంటే మనకి ఓటీటీలో చూడాల్సిన మూవీస్ బోల్డ్ ఉంటాయి కాబట్టి. సరే, ఒక క్రైస్తవుడిని సినిమాలు ప్రమోట్ చేయడం కాదు, కానీ నేనేదంటే క్రైస్తవ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే క్రైస్తవులకు ఉపయోగపడే కొన్నటువంటి నాలెడ్జ్ సంబంధించినటువంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కొన్ని పిల్లలకు ఇష్టమైనటువంటి పిల్లల నాలెడ్జ్ సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నాకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి కూడా నేను చూస్తుంటాం. నేను గమనించినది నేనేది ఏంటంటే, పైరసీ విషయంలో ఈ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తే కనుక నేనేది ఏంటంటే, ఎవరు ఏ తప్పుడు చేసినా, దొంగతనం చేసిన వాడు కూడా లాజిక్ ఉంటాయి. నేను కోటీశ్వరులను కోటీశ్వరుల దగ్గర డబ్బులు దొంగతనం చేస్తాను, పేదవాళ్ళకి పంచి పెడతానన్నా, ఇలాంటి అన్ని లాజిక్స్ ప్లే చేస్తే కనుక సమాజంలో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ తయారు. వాడు నన్ను మోసం చేస్తున్నాడు, నేను కూడా మోసం చేస్తున్నాను. మోసం చేయకపోతే బతకలేం కదా అనే పరిస్థితి సమాజం వచ్చింది. కాబట్టి ఎవడో చెడ్డ వ్యక్తి ఉన్నాడు కదా, మనం చెడుగా మారక్కర్లా. మంచిగా ఎప్పుడు మనం ఉందాం. ఒక బాధ్యత గల పౌరుడుగా, ఒక మంచి వ్యక్తిగా మనం ఉందాం. చెడ్డ వ్యక్తులు మన సమాజంలో ఎంతో మంది చెలరైపోతూ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు, నాశనం వస్తుంది. లేకపోతే ఈ బతుకున్న జీవితంలో వాడు శిక్ష పొందుకోకపోయినా చట్టాలను బట్టి చనిపోయిన తర్వాతనే వాడు శిక్ష పొందుకునే భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పి నమ్ముదాం. కాబట్టి అది పైరసీ విషయంలో ఎటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి 100% తప్పే. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. అలాగే మీ యొక్క ప్రైవసీ సంబంధించినటువంటి డేటా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు దాన్ని అయితే 100% ఖండిస్తున్నా. సరే, ఇక భాస్కర్కి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాడు క్రైస్తవ్యం గురించి, అలాగే దీని వీడియో చేయటం గల కారణం ఏంటి, అనే మాటలు ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుంది కుటుంబ వ్యవస్థ గురించి, విడాకుల గురించి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఇదిగోండి టైటిల్ వచ్చేసరికి చూడండి. టైటిల్ కనబడుతుంది కదా, చూడండి. మతం మారడానికి ఒప్పుకోకపోవటం వల్లనే ఐబొమ్మ రవి పెళ్ళానికి టార్గెట్ అయ్యాడా? చూసారా? ఎక్కడైనా ఆధారం ఉందా? ఎక్కడైనా వీడియోలో ఆధారం చూపించావా భాస్కర్? మతం మారటానికి ఒప్పుకోకపోవటం వల్లే అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాం. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా చేసేటప్పుడు ఆధారపూర్వకంగా ఆరోపణ చేయాలి కదా. చూసారా? అంటే ఈ యొక్క టైటిల్ని బట్టి, ఈ యొక్క థంబ్నెయిల్ బట్టి, ఈ యొక్క వీడియోని బట్టి చేసేది ఏంటంటే, క్రైస్తవులు అనే వాళ్ళు మతం మారకపోతే విడాకులు తీసుకుంటారు అనేది చెప్పే ఉద్దేశం అన్నమాట ఈ యొక్క వీడియో. కాబట్టి అది కాదు. చూద్దాం. ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా. ఈ క్రిస్టియన్ తాలూకు వికృత రూపం చూపిస్తుందా అనేది మనకెలా తెలుసు? ఈ రోజు రాబిన్ హుడ్ లేకపోతే ఇంకొకటి అని పొగుడుతున్నారు. అదంతా కాదు. సనాతన ధర్మ వీరుడు ఐబొమ్మ రవి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా. సో ఈయన మతం మారేంత వరకు వాళ్ళు ప్రెజర్ పెట్టారు. సో ఈయన ఎప్పటికైతే మతం మారలేదో అప్పుడు విడాకులు తీసుకొని ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అదే కారణంతో మేబీ పోలీసులు కూడా పట్టించి ఉండవచ్చు. చూసారా? జాంబీలు అని చెప్పి క్రైస్తవమైన ఒక క్రూరత్వం అని, మతం మారలేని కాన్సెప్ట్లోనే ఆమె విడాకులు తీసుకుందని, ఆమె పట్టి ఉండవచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తపరుస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుడి గురించి ఎలా సమాధానం చెప్పుకోలేరు. అలాగే క్రైస్తవం బైబిల్ గురించి అటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు మరి జవాబు చెప్తున్నాం కాబట్టి వాటిని నోరు మూసుకొని ఓడిపోతామని తెలుసు. ఇక ఎవడో తప్పులు చేస్తే దాన్ని బూచిగా చూపిద్దామని కాన్సెప్ట్ మొదలెట్టారు. అలాగో అసలు ఆరోపణలను, నిరాధారమైన ఆరోపణలు, వ్యూస్ కోసం ఎవడెవడో ఏదేదో ఛానల్స్ ఏదేదో చెప్తే అవన్నీ తీసుకొచ్చి ఈయన వీడియో చేస్తా ఉన్నాడు. ఈయన ఛానల్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఈ యొక్క వ్యూస్ కోసం, సాధించడం కోసం. ఇది వీళ్ళ బతుకండి. చూడండి. నిజానికి ఆయన భార్య క్రిస్టియన్. పెళ్ళైన తర్వాత ఈయన మీద మతం మారమని ప్రెజర్ పెట్టింది. దానికి వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసింది. సో ఈయన ఎప్పుడైతే మతం మారలేదో ఆ ప్రెజర్ అనేది పెరిగిపోతూ వచ్చింది. చూసారా? బట్ మతం మారిన వాళ్ళు ఎలా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళకి డబ్బులు కాదు, ఏవి ఇచ్చినా కూడా వాళ్ళు అసలు దానిని పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు జాంబీలు కదా.
సో ఈయన మతం మారేంత వరకు వాళ్ళు ప్రెజర్ పెట్టారు. సో ఈయన ఎప్పటికైతే మతం మారలేదో అప్పుడు విడాకులు తీసుకొని ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అదే కారణంతో మేబీ పోలీసులకు కూడా పట్టించి ఉండవచ్చు, లేదా సజ్జనార్ గారు అన్నట్టు వాళ్ళే పట్టుకొని కూడా ఉండొచ్చు. ఏది నిజం అనేది మనకు తెలియదు. తెలియపెట్టనప్పుడు ఆధారాలు లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు భాస్కర్ పిల్లలుగా? ఎందుకు మాట్లాడతారు అలాగా? పోలీసు వారు చెప్పింది వినాలి అంటారు. మా విషయంకి వచ్చేసరికి ప్రవీణ్ ప్రగడాల విషయంలో ఆయన మరణానికి అనేక కారణాలు అవుతున్నాయి, ఆయన మరణం విషయంలో అనేక అనుమానాలు మాకు ఉన్నాయి అని చెప్తే ఒకటి కూడా క్లారిఫికేషన్ చేయకుండా పోలీసు వారు చెప్పింది కూడా వినరండి వీళ్ళు. రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా, పోలీసు వారు చెప్పింది కూడా వీరు వినాలి కదా అని చెప్పి క్రైస్తవుల మీద రేషన్ కార్డు దుమ్మెత్తి పోశారు. మరి ఈరోజు పోలీసు వారు చెప్పింది మాత్రం మీరు వినరు. మీకు అనుకూలంగా ఉంటే న్యూస్ ఏమో పోలీసు వారు చెప్పింది వినాలి, మీకు అనుకూలంగా న్యూస్ లేకపోతే మాత్రం పోలీసు వారు చెప్పింది మాత్రం మీరు వినరు. మీ అనుమానాలు మాత్రం వ్యక్తపరుస్తారు ఇలాగా. అంతేనా? ఇదేనా మీకు ఉన్న న్యాయం? మొత్తానికైతే ఈ మత మార్పిడి జరగలేదు కనుకనే అన్ని 100 కోట్లు సంపాదించినా కూడా ఆయనకి సుఖం లేకుండా ఉంది. అన్ని 100 కోట్లు సంపాదించినా కూడా ఈ రోజు తన కూతుర్ని కనీసం చూసుకునే పరిస్థితుల్లో కూడా లేడు. దీని గురించి కొంచెం వీడియోస్ చూసారండి. అసలు నిన్నటిదాకా కూడా వీడియో దీని గురించి పట్టించుకోలేదు, మనకు అవసరం లేని సబ్జెక్ట్ కదా అని. ఎప్పుడైతే క్రైస్తవ్యం గురించి వీడియో పెట్టాడో అప్పుడు కొంచెం చూశాను. అసలు ఆయన బాగా భార్యను కొట్టేవాడని కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. అలాగే ఐబొమ్మ రవి అనే వ్యక్తి, అలాగే విడాకులు ఇవ్వాలంటే కనుక నేను డబ్బులు ఎటువంటి ఇవ్వను, ముందు కూడా ఇవ్వను, నాకు నా డబ్బులతో మీకు సంబంధం లేదని సంతకం పెడితే తప్ప విడాకులు ఇవ్వను అని చెప్పి ఆయన సంతకం పెట్టినట్టుగా ఆ సందర్భాల్లో విడాకుల సందర్భాల్లో ఉన్నట్టుగా కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. డబ్బుల కోసం ఆశపడింది ఎవరు? అలాగే సనాతన ధర్మం వీరుడు అంటున్నావు, మరి ఆ భార్యను కొట్టేవాడు అంటున్నావు. సనాతన ధర్మం అదే చెప్పింది, ఆ భార్యను కొట్టడం అనేది. అలాగే ఆయన ప్రజెంట్ ఇంకొక భార్యతో ఉన్నట్టుగా, ఇంకొక ఆమెతో ఉంటున్నట్టుగా కూడా కొన్ని వీడియోలు వస్తున్నాయి. అదేనా సనాతన ధర్మం అంటే మరి? కాబట్టి నేను అనేది ఏంటంటే, సనాతన ధర్మ వీరులను జై కొట్టావు కదా, మరి ఆయన పైరసీ చేయటానికి కూడా నువ్వు సనాతన ధర్మంలో ఒక భాగమా అంటున్నా నేను. పైరసీ చేయటం సనాతన ధర్మంలో ఒక భాగమా? పైరసీ చేయటం అనేది అంత తెలివైన వాడు, అంత టెక్నాలజీ అనేది తన చేతిలో ఉన్నా కూడా ఈ రోజు ఎక్కడో వేరే దేశంలో ఒంటరిగా బతుకుతున్నాడు. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మతం మారిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పడే బాధలు ఏంటి అనేది నాకు జరగకపోయినా నాకు తెలిసిన చాలా మంది వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లు చెప్పారు. నిజంగా వాళ్ళు చనిపోయిన తర్వాత లేదా ఇప్పుడైనా కానీ డైరెక్ట్ గా వాళ్ళకి నరకానికి కానీ పట్టుకెళ్తే ఇది నరకమా, ఇది ఒక పెద్ద నరకం అని మీరు అంటున్నారా అని కూడా అనేటట్టుగా ఇక్కడ వాళ్ళ పిల్లలు టార్చర్ పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు కానీ, వారి అత్తలు కానీ, వారి మామలు కానీ, బామర్దులు కానీ, మొత్తం ఆ క్రైస్తవ కుటుంబాలు ఇంట్లో బతకలేక చావలేక కనీసం బయటకు వెళ్ళి చెప్పుకుందామంటే చట్టం సహకరించక నానా బాధలు పడిపోతున్నారు ఈ క్రైస్తవ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయిలు. చూడండి, చాలా కుటుంబాల్లో ఇలాగా క్రైస్తవ స్త్రీలను లేకపోతే క్రైస్తవం చేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అంటారు. నేను ఏంటంటే, ఒక కుటుంబంలో క్రైస్తవులుగా మారినందుకు అతను కుటుంబానికి విరోధి అవ్వడు, అతను ఎప్పుడు కూడా కుటుంబాన్ని శత్రువులుగా చూడ్డు. వీళ్ళే లెగిసిన కాడి నుండి ఎందుకు మతం మారేవరా, ఎందుకు విదేశీ మతం తీసుకున్నావురా, ఎందుకురా మాలాగా లేవురా, నువ్వు ప్రార్థన అంటావు, పరిశుద్ధత అంటావు, పవిత్రత అంటావు, సువార్త అంటావు, సినిమాలు చూడండి అంటావు, మందు దాగని అంటావు, మాతో కలవని అంటావు, ఎందుకురా నువ్వు అలాంటి సన్యాసి జీవితం వెళ్ళిపోయావు నువ్వు, అది ఇదని అలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. టార్చర్ పెట్టేది భాస్కర్కి వెళ్ళి మతం మారిపోయినటువంటి ఇతను వీలు కాదు, మతం మారినందుకు గానీ ఆ కుటుంబ సభ్యులు అతను టార్చర్ పెడతారు. అది గుర్తుపెట్టు. ఎందుకంటే క్రైస్తవుడు లోకానికి వేరవుతాడు, లోకానికంటే అపరిశుద్ధతకి అపవిత్రతకి వేరవుతారు, దాన్ని సహించలేరు. పైగా పొద్దున్న లేచిన కానీ మీరు క్రైస్తవ విదేశీ మతం ఆదేశం అని చెప్తారు, కానీ మీరు వెళ్ళి విదేశాల్లో ఉన్న వాళ్ళ మతం మారుస్తాకైతే మీకు ఆ రూల్స్ వర్తిస్తాయి. కానీ క్రైస్తవుడు విదేశీ మతాన్ని తీసుకుంటే మాత్రం మీకు ఆ రూల్స్ వర్తించవు. దేవుణ్ణి మతాన్ని ఒక దేశానికి పరిమితం చేసిన వ్యక్తులు, జ్ఞానులు మీరు. క్రైస్తవులు కుటుంబాలు గొడవలు అవటానికి ప్రధాన కారణం మీలాంటి మతోన్మాదుల వల్లే. క్రైస్తవం అలాంటిది ఇలాంటిది అని చెప్పి వదిలేసినట్టు మాట్లాడబట్టే సాధారణ హైందవులు కూడా తప్పుగా అనుకొని క్రైస్తవులుగా మారిన వాళ్ళ పట్ల శత్రుభావాలు నింపుకుంటా ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కుటుంబాలను వేరే వాళ్ళు చూడ్డు, వాడిని టార్చర్ పెట్టేది కేవలం ఆ కుటుంబ సభ్యులే అనేది గుర్తుపెట్టుకోవాలి. పైగా వీళ్ళు కొంతమంది మతోన్మాదులు ఉన్నారండి, ఎక్స్ క్రిస్టియన్లు అని కొంతమంది వచ్చారు బయటికి.
ఇప్పుడు కొంతమంది వీడియోలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, వీళ్ళంతా కూడా క్రైస్తవ స్త్రీలను చేసుకున్నారు. మళ్ళీ క్రైస్తవ స్త్రీలను చేసుకుని వాళ్ళని వదిలేశారు. వీళ్ళకి లవ్ జిహాద్ అని ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు. కానీ ఈ బత్తాయి బ్యాచ్ వాళ్ళంతా కూడా మాక్సిమం చూడండి, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు క్రైస్తవ్యం మీద బురదలతో ఉన్న వీడియోలు ఏతున్నారో వీళ్ళంతా కూడా క్రైస్తవ స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళని వదిలేసిన వాళ్ళు, వాళ్ళని టార్చర్ పెడుతూ ఉన్నవాళ్ళు. మరి బాబు, మీ క్రైస్తవులు అవసరం లేదు, క్రైస్తవం అవసరం లేదు, మళ్ళీ వాళ్ళని ఎందుకు చేసుకుంటారు? మళ్ళీ వీళ్ళకి నరనరాన హిందుత్వము లేకపోతే హిందూ సనాతనం ఈ కాన్సెప్ట్ లో నరనర నిండిపోబట్టి ఒకవేళ అవతల వ్యక్తి మతం మారేసరికి దాన్ని సహించలేక టార్చర్ పెడుతూ ఆ మతం మారినందుకు గాను అదే శత్రువుగా భావజాలతో నిండుకొని గొడవలు పెడుతూ ఆ బాధలు చేస్తూ ఉంటారు. కాబట్టి గొడవలు అనేది ఉంటున్నాయి. అంతే తప్ప క్రైస్తవుడిగా మారిన వ్యక్తి కుటుంబంతో కలిసి ఉండమని చెప్తుంది బైబిల్. కానీ మతం మారిన వ్యక్తిని హింస పెట్టే విధంగా ప్రవర్తించేది వీళ్ళే. నేను గమనించినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను చూశాను. దాంట్లో ఒక వ్యక్తే ఈ ఐబొమ్మ రవి. ఈ విషయంలో మాత్రం ఐబొమ్మ రవిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంత ప్రెజర్ భార్య నుంచి వచ్చిన మతం మారమని వాళ్ళంత ప్రెజర్ పెట్టినా విడాకులైనా తీసుకున్నాడు కానీ ఒంటరిగా అయినా ఉన్నాడు కానీ మతం మాత్రం ఆయన మారలేదు. ఈ విషయాన్ని ఏ మీడియా కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. అవును, ఎవరు చెప్పలేదు, ఏది చెప్పలేదు, కానీ మాత్రం పుట్టిస్తారు అలాంటి. ఎందుకంటే అతని భార్య ఒక క్రైస్తవురాలు, ఒక చిన్న వార్త ఏది అందు ఉంటుంది మీకు. ఆ క్రైస్తవురాలు కాదు తెలియదు, కానీ వార్త ఏది అందు ఉంటుంది. అంటే మీరు కథ అంతా కట్టుకథలన్నీ అల్లేశారు. నేను చూపిస్తాను కదా ఈరోజు. ఒక్కదానికి ఆధారం చూపించారా మీరు? చూపించారండి. వీళ్ళు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. లెక్సిన్ కాడ్ నుండి ఆ జనీమా రోడ్రిక్స్ ఎవరైతే ఉన్నారో ఆమె యేసుక్రీస్తు పేరు చెప్పిందని మొదటిదాకా ట్రోల్ చేశారు. అదే ఫైనల్ మ్యాచ్ లో ఒక హిందూ భగవద్గీత గురించి గొప్పగా చెప్పినప్పుడు దాన్ని ట్రోల్ చేయరు. ఒక హిందూ మాత్రం హిందూ మతాన్ని గురించి, హిందూ దేవుడి గురించి గొప్పగా చెప్తే మాత్రం దాన్ని ట్రోల్ చేయరు. ఒక క్రైస్తవుడు అని సరికే ఒక దెయ్యం పట్టిన వ్యక్తిలా ప్రవర్తిస్తారు. యేసుక్రీస్తు పేరు వినగానే దెయ్యానికి కోపం వచ్చినట్టుగా యేసుక్రీస్తు పేరు విన్నా, బైబుల్ విన్నా, క్రైస్తవులు అనగా క్రైస్తవులు అనేసరికి ఆ పదం వినగానే దెయ్యం పట్టేసి గిలగిలా కొట్టుకుంటుంటారండి ఈ బత్తాయిలు. మన హిందువులకి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. మన హిందువులనే చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మందికి ఏంటి అసలు ఎవరికి తెలియదు నన్ను అడిగితే. కనుక మీ అందరికీ చెప్తున్న విషయం ఇదే. ఎవరైనా మతం మారిన అమ్మాయిల్ని కానీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రేమగానే ఉంటది, తర్వాత పడే బాధలు అనేవి ఇదిగో ఇలాంటి వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలుగా ఉంటాయి. ఇక్కడ విషయం చెప్పాలండి నేను. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మారిన వాళ్ళు క్రైస్తవుల్ని చేసుకోవాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఏ విషయంలోనైనా అడ్జస్ట్మెంట్ అవుతారు, కానీ మతం విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఎందుకంటే విశ్వాసం, నమ్మకానికి సంబంధించిన విషయం కాబట్టి. వీళ్ళు క్రైస్తవ జీవన విధానం వేరు, హిందూ జీవన విధానం వేరు. క్రైస్తవ జీవన విధానం అంతా ప్రార్థన, పరిశుద్ధత, సినిమాలు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, రికార్డింగ్ డ్యాన్సులు చూడకూడదు, మంచిగా జీవించాలి కాన్సెప్ట్ ఇది. వీళ్ళకి ఇంకా ఇలా ఉండదు కదా. రేపు పొద్దున కానీ పొసకదు, సినిమాకి రా అంటాడు. పైగా కాన్సెప్ట్ చెప్తాడు. విగ్రహారాధనకు వచ్చేసరికి హిందుత్వంలోనే ఆర్య సమాజం వాళ్ళు విగ్రహారాధన చేయరు. ఉపనిషత్తులు విగ్రహారాధన వద్దని ఉంది. విగ్రహారాధన భగవద్గీతలో లేకపోతే కొన్ని పురాణాల్లో తర్వాత కాలం విగ్రహారాధన వచ్చింది. అట్లా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అలాగే క్రైస్తవులు విగ్రహారాధన పడదు కాబట్టి గొడవలు పడుతుంటారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతా వస్తుంది. కాబట్టి 80% చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు దయచేసి అన్యులు చేసుకోబాకండి. హైందవులు క్రైస్తవులు చేసుకోబాకండి, క్రైస్తవులు హైందవులు చేసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇలా ఐబొమ్మ రవి కుటుంబం గురించి నాకు అనవసరం, కానీ నీ యొక్క వీడియో సమక్షంలో జరిగిన విషయం చెప్తున్నాను. ఇలాగే వస్తాయి ప్రాబ్లమ్స్. ఇట్లాగే ఆడు మంచోడు కాదు, లేకపోతే ఆమె మంచిదో కాదు తర్వాత విషయం, కానీ అవతల వ్యక్తి క్రైస్తవులు అంటే చాలు ఇట్లాగే క్రైస్తవుల మీద పడి దుమ్మెత్తి వాళ్ళే కారణం కుటుంబం విడిపోటాకని చెప్పి ఈ విధంగా బురద జల్లుతారు. పైగా దెయ్యం పట్టిన వ్యక్తుల్లాగా చిత్రహింసలు గురి చేస్తారు. కాబట్టి విశ్వాసికి విశ్వాసితోనే పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు కాదు, పొత్తు లేదని బైబిల్ చెప్తోంది. కాబట్టి ఇలాంటి రాకుండా ఉండాలంటే ఇక నుండి ఈ వీడియో చూస్తున్న ఎవరైతే క్రైస్తవులు ఎవరుతున్నారో లేకపోతే హైందవులు అవుతున్నారో గమనించండి. మీరు క్రైస్తవులు చేసుకోక్కర్లే, క్రైస్తవులు చేసుకోవద్దు. అలాగే క్రైస్తవులారా హైందవులు కూడా చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కదా వివాహ సంబంధం, ఫ్రెండ్షిప్ కాదు తెంచుకోవడానికి.
ప్రేమగా ఉన్నట్టుగానే కనబడతారు. వాళ్ళు కూడా సరే మతం మారడానికి మనకు ఒక కొత్త గురి దొరికాడు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుని ఉండవచ్చు. అనుకుని ఉండవచ్చండి, అనుకుంటారు కూడా. ఖచ్చితంగా మతం మారాలి అని చెప్పి వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు మీకు ఈ చట్టం గాని, ఈ ప్రభుత్వాలు గాని, మీ ఇంట్లో ఉన్న కనీసం మీ కుటుంబ సభ్యులు గాని మిమ్మల్ని కాపాడలేరు. నరకం నుంచైనా బయటపడచ్చేమో గాని ఇలాంటి కుటుంబాలు, ఏవైతే క్రైస్తవ మతం మారిన కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ నుంచి మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. మీరు చచ్చిపోయేంత వరకు కూడా ఆ నరకం అనేది ఈ భూమి మీదే అనుభవిస్తూ ఉండాలి. ఇవి కొన్ని కోకొల్లలు నేను చూశాను. ఎక్కడో ఎవరో నిజంగా నేను చూసాను భాస్కర్కి వెళ్ళి, మతం మారిన వ్యక్తులను టార్చర్ పెట్టేది మీ వాళ్ళే. మతం మారిన వ్యక్తులను టార్చర్ పెట్టేది మీ వాళ్ళే. ఇలా అలా నరకం చూపించేది మీ వాళ్ళే. నీ మాటలన్నీ మీ వాళ్ళకి వర్తిస్తాయి, అది గుర్తుపెట్టుకో. అంటే సెక్యులర్ క్రిస్టియన్స్ ఉండి పెళ్లి చేసుకొని వాళ్ళు మంచి జీవనం గడిపి ఉండవచ్చు. నేను అలాంటి వారు లేరు అని అనట్లేదు. బట్ మన లెక్క ఎలా ఉందో మనకేం తెలుసు? ఆ వచ్చిన అమ్మాయి నిజంగా సెక్యులరా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత తన తాలూకు ఏదైతే ఈ క్రిస్టియన్ తాలూకు వికృత రూపం చూపిస్తుందా అనేది మనకెలా తెలుసు? అది తెలియకే కదా ఇన్ని బాధలు. కావాలని మనం దాంట్లో ఎలా పడతాం? మన తాలూకు జీవితాన్ని నరకప్రాయం ఎందుకు చేసుకుంటాం? ఇంతమంది మంచి వాళ్ళు మన హిందువుల్లోనే ఉండగా చచ్చి చెడి ఆ మతాల్లో ఉన్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని అంత నరకం పడాల్సిన అగత్యం ఏంటి? ఈరోజు రాబిన్ హుడ్ లేకపోతే ఇంకొకటి అని పొగుడుతున్నారు. అదంతా కాదు, సనాతన ధర్మ వీరుడు ఐబొమ్మ రవి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈ విషయం ఎక్కడ కూడా రావట్లేదండి. ఈ విషయంలో ఆయనకు సపోర్ట్ చేయాలి. ఈ విషయంలో హిందువులందరూ కూడా ఆయన వెనకుండాలి. ఇలాంటి మత మార్పిడిని మనందరం కూడా అరికట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. నేను చెప్తున్న విషయం ఏంటంటే, సేమ్ ఏదైతే చెప్పాడు అదే చెప్తున్నా. దయచేసి క్రైస్తవులారా, హిందువులు చేసుకోబాకండి. మీరు మతం మారారు కదా, మీ దేవుడు మీది, మీ ఇష్టం, మీ ప్రకారం నడుచుకోండి అని మాత్రం అనరు. ఖచ్చితంగా టార్చర్ పెడతారు. హిందూ దేశంలో హిందూ విధి విధానాలకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా టార్చర్ పెడతారు, మిమ్మల్ని బాధ పెడతారు. కాబట్టి మీరు కూడా చేసుకోబాకండి. టార్చర్ పెట్టేది వాళ్ళను, మాట్లాడేది మనల్ని. ఇక్కడ గమనించాను, భాస్కర్కి ఏదైతే నువ్వు చెప్పావో అది మీ వాళ్ళకి వర్తిస్తుంది. నేను కూడా చెప్తున్నాను, మీరు మమ్మల్ని చేసుకోకర్లా, క్రైస్తవులు హిందువులు చేసుకోకర్లా. పెళ్లి విషయంకి వచ్చేసరికి, ఎందుకంటే రేపు పిల్లలు పుడతారు, వీళ్ళకి బడక వీళ్ళు గొడవలు పడుతుంటే వాళ్ళకి ఇష్టపోతారు, వీళ్ళు విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఇష్టపోతారు. పెళ్లి అనేది ఒక రోజుతో పోయింది కాదు, జీవితకాల బంధం అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు. కాబట్టి మతాంతర వివాహాలు వద్దు, కులాంతర వివాహాలు చేసుకోండి. కులాంతర వివాహాలు మనిషిగా చూడనటువంటి కులాంతరాలు వద్దు, మనకి మతాంతర వివాహాలు వద్దు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అన్నింటినీ మానేయాల్సి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏ మతానికి, ఇప్పుడు హిందూ మతం ఉంది, విగ్రహారం చేయకపోతే పాపం, విగ్రహారం చేస్తారు కంపల్సరీ, వీళ్ళు విగ్రహారం చేయరు. కాబట్టి గొడవలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే బోల్ సాంప్రదాయాలు, పద్ధతులు, ఇవన్నీ విషయాలు ఇబ్బంది పడతారు. కాబట్టి చెప్తున్న విషయం తెలిసి ఎందుకు. కాబట్టి అది విషయం మిత్రులారా. ఇప్పుడు చూద్దాం బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు ఒకవేళ ఐబొమ్మ రవి మిస్సెస్ క్రిస్టియన్ అయితే కనుక, క్రిస్టియన్ అయినా సరే, ఒకవేళ ఇతను మతం మారలేదని చెప్పి విడాకులు తీసుకుందా? వాస్తవం కాదు, రూల్ కాదు. ఆమె వీళ్ళ ఆధారం లేకుండా చెప్తున్నారు. ఒకవేళ అదే కారణంతో విడాకులు తీసుకోమని చెప్పి క్రైస్తవం చెప్తుందా అంటే చెప్పదండి బైబిల్. చూడండి, భాస్కర్కి వెళ్ళి నీకు బైబిల్ బాగా తెలుసు అన్నావు కదా, బైబిల్ బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు కదా. చూడండి, ఇక్కడ గమనించండి, ఐబొమ్మ రవిని అతడి భార్య పట్టించింది అనేది అవాస్తవం. సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు అడిషనల్ సిపి గారు చెప్తున్నది ఏంటంటే, ఆమె భార్య అని పట్టించింది అనేది ఈ వీడియో కూడా చూశాను 100 మిలియన్ టైమ్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆమె పట్టించలేదు అని చెప్పి స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. అయినా కూడా వీళ్ళకి పోలీసు వారిని గౌరవించే విధానం లేదు వీళ్ళకి, అయినా కూడా మాట్లాడతారు అలాగే. తర్వాత దీని గురించి చూడండి, ఏఐలో కొడితే కనుక ఏఐలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే గూగుల్ మొత్తం సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే, 2021లో చూడండి, 2021లో వారు విడిపోవటం గల కారణాలు మతపరమైన విభేదాలు కాదు, ఆర్థిక విషయాలు మరియు నమ్మకం లేకపోవటం వంటి కారణాల వల్లనే అని నివేదించబడ్డాయి. వాళ్ళ విడాకుల కారణము మతపరమైన విషయాలు కాదు,
మతపరమైన విభేదాలు కాదు అని చెప్పి గూగుల్లో వస్తుందండి. అయినా సరే ఈ మతోన్మాదులు అనే వాళ్ళు ఆ మతపరమైన విషయంగా దీన్ని తీసుకొస్తా ఉన్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. సరే గమనించండి. సరే అయితే ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఐబొమ్మ రవి అవిశ్వాసి అని చెప్పి లేకపోతే హిందువుడు అని చెప్పి ఆ క్రైస్తవ సహోదరి విడాకులు తీసుకుంటే కూడా దాన్ని బైబిల్ సమర్థించదండి. ఎందుకు సమర్థించదో చూద్దామండి. ఒకవేళ వివాహం జరిగిందండి, జరిగిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విడాకులు తీసుకోకూడదు. ఒక క్రైస్తవ స్త్రీ అయినా క్రైస్తవ పురుషుడైనా సరే భార్య హిందువు అని లేకపోతే భర్త హిందువు అని చెప్పి అయితే కనుక విడాకులు తీసుకోవడానికి బైబిల్ సమర్థించదండి. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. విడాకుల శిష్టాన్ని బైబిల్ ఖండిస్తుంది. చూడండి ఏంటంటే, చూడండి, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి, అవిశ్వాసి అంటే క్రైస్తవుల కాని వాళ్ళని అవిశ్వాసులు అంటారండి బైబిల్ ప్రకారంగా. ఏ స్త్రీకైనా సరే అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ నిష్టపడని ఎడల, చూడండి, ఆమెతో కాపురం చేయ నిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. చూడండి, ఆమెతో కాపురం చేయ నిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజించకూడదు. కాపురం చేయడానికి అతనికి ఇష్టమే, అతను విశ్వాసి కాదండి, క్రైస్తవుడు కాదు, కానీ ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆమె అతన్ని పరిత్యజించకూడదు, అతను విశ్వాసి కాదు కదా అని చెప్పి ఆమె అతనితో విడాకులు తీసుకోవడం అనేది చెయ్యకూడదు. విశ్వాసాన్ని బట్టి విడాకుల సిస్టమ్ అనేది బైబిల్ దాన్ని సమర్థించదు. అతను విశ్వాసి కాదు కదా అని చెప్పి ఆమె విడాకులు ఇవ్వటం అనేది బైబిల్ సమర్థించదు అని బైబిల్ చెప్తుంది. భాస్కర్ గిల్లి ఒకవేళ ఆమె అదే ఉద్దేశంతో విడాకులు తీసుకున్నా సరే దాన్ని బైబిల్ సమర్థించదు. దానికి ఆమె పొరపాటు కింద తీసుకోవాలి తప్ప క్రైస్తవ్యానికి సంబంధం లేదు. పైగా విడాకుల సిస్టాన్ని అసలు బైబిల్ సమర్థించట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. చూపిస్తాను వచనాలు. తర్వాత చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడల ఎడబాయవచ్చును. ఎవరైతే అతను ఉన్నాడో ఆమె ఉందో, ఎవరైతే హిందూ అని అనుకుంటే కనుక, అవిశ్వాసి అయితే కనుక ఆమె విడాకులు తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ ఇష్టం. ఆడికి నాకు విడాకులు కావాలి అని మొత్తుకుంటే ఇంకా దానికి ఏం చేసేది ఏం లేదు కదా, ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచాను కదా. నాకు విడాకులు కావాలి, నువ్వు క్రైస్తవురాలు కాబట్టి నాకు విడాకులు కావాలి, నువ్వు క్రైస్తవురాలు కాబట్టి నాకు విడాకులు కావాలని చెప్పి ఫైటింగ్ చేస్తే గొడవలు పడే కన్నా సమాధానంగా మనం ఉండటమే కదా మనకు కావాల్సింది. సమాధానం మనకు ముఖ్యము. సమాధానంగా ఉండటం మన లక్షణం. కాబట్టి నాకు నువ్వు క్రైస్తవురాలు కాబట్టి లేదా క్రైస్తవుడు కాబట్టి విడాకులు కావాలని అవతల వ్యక్తి ప్రెజర్ చేస్తే విడాకులు ప్రశాంతంగా ఇచ్చేయమని చెప్పి, ప్రశాంతం విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి కూడా బైబిల్ చెప్తాం. గొడవలు పడుతూ ఉండమని చెప్పి మన బైబిల్ చెప్పలా. ఒక క్రైస్తవ స్త్రీ విశ్వాసాన్ని బట్టి నేను క్రైస్తవురాలని, నువ్వు హిందువు కాబట్టి విడాకులు తీసుకుంటానంటే బైబిల్ సమర్థించట్లా. ఒకవేళ హిందువుగా ఉన్న వ్యక్తి నువ్వు క్రైస్తవురాలు కాబట్టి నీకు విడాకులు ఇచ్చేస్తానంటే వాడు అడిగినట్టు ఇచ్చేయని చెప్తుంది బైబిల్. గొడవలు పడొద్దు, సమాధానంగా ఉండాలి కదా అని చెప్తుంది బైబిల్. కాబట్టి గమనించాలి. తర్వాత చూడండి, బైబిల్ 80% డైవర్స్ని అంగీకరించదండి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కుదరదు, ఇంకా వల్ల పడదు, అయినా కూడా కుదరదు, బలవంతంగా అయినా సరే టార్చర్ పడుతుంది సరే ఉండమని చెప్పి బైబిల్ చెప్పదు. మళ్ళీ చూడండి, మత్తయి సువార్త 19:3 పురుషుడు భార్యను విడనాడుట న్యాయమాని అడగగా యేసుక్రీస్తు వారిని అడిగారు. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళిద్దరు ఏక శరీరము, వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా దేవుడు జతపరిచాడు కాబట్టి మనుషుడు వేరుపరచకూడదు. వాళ్ళు ఏక శరీరం. బైబిల్ అంటే ఏదో భార్యాభర్త సంబంధం అంటే ఏదో కుటుంబం, ఏదో ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్ గా కాదు. భార్యాభర్త సంబంధం అనేది ఏక శరీరం. వాళ్ళిద్దరు ఏక శరీరం, ఒక శరీరంగా దేవుడు చూస్తా ఉన్నాడు వాళ్ళని. ఒక శరీరం ఎలా వేరుపరచడం కుదరదు కదా. అట్లాగే చెప్తుంది బైబిల్. వారిద్దరు ఏక శరీరం కాక ఇద్దరు శరీరం ఒక ఏక శరీరం కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. కాబట్టి డైవర్స్ చేసుకోవడం, విడాకులు తీసుకోవడం దేవుడు ఇష్టపడట్లేదు. అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించుతున్నాడని చెప్పి పాత నిబంధనలో ఉంది కదా, విడాకుల సిస్టమ్ అంటే అని ఉంది కదా అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 1-4 ఉంది. ఎందుకు ఉందలా అంటే, ఆయన మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను. అంటే మేము పొద్దున్న లేచిన కాడ గొడవలు పడుతూ వాడు తాగి తంతం, లేకపోతే ఏమ కఠినంగా ఉంటాం,
గొడవలు పడుతూ నా భార్య తేగలేకపోతున్నాను ఇతను, లేకపోతే భర్త తేగలేకపోతే ఇతను, ఇలాంటి గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా వాళ్ళ మనశ్శాంతి లేక, వాళ్ళ కుటుంబ సభ్యులు మనశ్శాంతి లేక, చుట్టుపక్కల వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఇలాంటి చేస్తున్న సందర్భాల్లో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడికి ఇష్టం లేదు విడాకులు తీసుకోవడం, లేదా విడిపోవాలనేది దేవుడికి ఇష్టం లేదు. కానీ వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా వాళ్ళు దేవుడికి అయిష్టంగా నడుచుకుంటూ వాళ్ళ స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు కఠినంగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో విడిపోవటానికి అనేది పర్మిషన్ అనేది మోషే గారు నియమించిన నియమం, అంటే దేవుడు పెట్టిన నియమం. ఓకే, చూడండి. అయితే చూడండి, అసలు విడాకులు అనేది ఎట్టి పరిస్థితుల్లో విడాకులు తీసుకోకూడదు, ఒకే ఒక విషయంలో తప్ప విడాకులు తీసుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. చూడండి, అదేంటంటే మత్తయి సువార్త 19:9 వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. భర్తను మోసం చేసి వేరే వాడితో ఉంటున్నా కూడా, లేకపోతే భర్త తనను మోసం చేసి వేరే దాంతో ఉంటున్నప్పుడు ఆ కారణాన్ని బట్టి తప్ప విడాకులన్నీ తీసుకోకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకా ఇతర కారణాలు ఏవైతున్నాయి వాటన్నిటిని కూడా సర్దుకోండి, లోబడండి, ప్రేమించండి అని మాత్రమే చెప్తుంది బైబిల్. గమనించాలి. అంటే బైబిల్ విడాకుల విషయంలో ఇంత ఉంది బైబిల్లో, విడాకుల విషయంలో అంత ఉంది బైబిల్లో. ఏదో భర్త మతం మారలేదని చెప్పి ఆ విడాకులు తీసేసుకుందంట. ఒకవేళ తీసుకుంటే అది ఆమె పొరపాటు తప్ప బైబిల్ అలా చెప్పలేదు. చూడండి, ఇదే విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉందండి, 19వ అధ్యాయంలో కూడా ఉంది. మలాకి పాత నిబంధనలు కనుక చూస్తే మలాకి 2వ అధ్యాయం 14వ యవన కాలం ముందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అగును. నువ్వు అన్యాయంగా ఒక ఆమెను విడాకులు ఇస్తే గనక దేవుడే ఆమె పక్షాన్ని నిలబడి నీకు బుద్ధి చెప్తాడు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతుకులుగా ఉండకూడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విడాకులు, భార్యను విడిచిపెట్టడం అనేది, భార్యకు విడాకులు ఇవ్వటం అనేది అన్యాయము, విశ్వాసఘాతకము. దేవుడు ఆయన పక్షాన్ని నిలబడతాడు, ఇది అసహ్యమైన పని అని చెప్పి యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, అసలు కుటుంబం ఎలా ఉండాలి అని చెప్తుందంటే బైబిల్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి దేవుడికి ఎలా అయితే లోబడతా ఉన్నారో అలాగే మీ పురుషుడికి లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి, లోబడి ఉండండి. అలాగే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-25 అంటే భార్య భర్తకు లోబడి ఉండాలి, భార్యను భర్త ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే చూడండి, దేవుడు ఎలాగైతే మనుషులు ఎంత పాపాత్ములైనా ఎలాంటి వాళ్ళని దేవుడు యథార్థంగా ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, ఒకవేళ మీ భార్య బలహీనమై ఉండి, ఒకవేళ మీ భార్య నా మాట వింటలేదు, గొడవలు పడుతుంది, అది ఇదన్నా సరే నువ్వు భార్యను ప్రేమించాల్సిందే అని చెప్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలా నీ భార్యను నువ్వు ప్రేమించాలి చెప్తున్నటువంటి. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకుని ఇలా దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో చూడండి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపవాలని బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరము ద్వేషించుకుని వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించున్నాడు. ఒక శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, నీ శరీరాన్ని ముక్కలు చేసుకో కదా, అట్లాగే నీ ఓవల్ని భార్యలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఎట్టి పరిస్థితులు నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావు అలా నీ భార్యను ప్రేమించుకో. దేవుడు ఎలా అయితే సంఘాన్ని, ప్రజలను ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలాగే దేవుడే విడిచిపెట్టట్లేదు ప్రజల్ని, అలాగే మనం కూడా నీ భార్యను విడిచిపెట్టబాక. అలాగే భార్యను కూడా నువ్వు భర్తకు విధేయురాలు ఉండు, భర్తకి భార్యను ప్రేమించు అంటే సిస్టమ్ చెప్తుంటాడు. విడాకులు తీసేసుకోండి, నచ్చకపోతే విడాకులు తీసేసుకోండి అని బైబిల్ చెప్పట్లా. సర్దుకొని జీవించండి, ప్రేమించండి, లోబడి ఉండండి ఒకరికొకళ్ళు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5:33 మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్టు చూచుకునే వాళ్ళను. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించాలి. విడాకుల సిస్టమ్ అనేది బైబిల్ చెప్పట్లా, వ్యభిచార కారణం బట్టి తప్ప విడాకుల సిస్టమ్ చెప్పట్లా. అయినా గొడవలు పడతామంటే అది వాళ్ళ కఠినం, వాళ్ళ హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు విడాకులు తీసుకున్నారని చెప్తుంది బైబిల్. ఒకవేళ భర్త అవిశ్వాస అయితే కనుక, ఒకవేళ భర్త మీ దృష్టి పడే వీడియో ప్రకారంగా భర్త హిందూ అయితే కనుక నువ్వు విడాకులు తీసుకోమని క్రైస్తవ స్త్రీకి చెప్పట్లా బైబిల్. వాడు విడాకులు కావాలని అడిగితే తప్ప విడాకులు తీసుకొని చెప్పట్లేదు బైబిల్లో. అలాగే విడాకులు తీసుకోవాలంటే ఇద్దరు ఇష్ట ప్రకారమే కోర్టు కూడా విడాకులు ఇస్తుంది తప్ప ఒకళ్ళ ఇష్టాన్ని బట్టి విడాకులు ఇవ్వదు. గమనించాలి. అసలు డబ్బు విషయంలో ఐఓమర్ రవియే నీ సంతకం పెట్టను,
నువ్వు డబ్బులు ఆశిస్తే కనుక అని చెప్పి ఐబొమ్మ రవి అన్నట్టుగా, అలాగే ఐబొమ్మ రవి ఆల్రెడీ ఇంకొక ఆమెతో ఉన్నట్టుగా మరి పెళ్లి తెలియదు. ఇలా సందర్భాలు ఉన్నాయి. పైగా సనాతన ధర్మం వీరుడు అంటున్నావు. సనాతన ధర్మం ప్రకారంగా ఇలా పైరసీ చేసి నడిపించమని చెప్పి, పైరసీ చేయమని చెప్పి, సినిమాలని సంపాదించుకోమని చెప్పి సనాతన ధర్మం చెప్తుందా? మరి సనాతన ధర్మం ఇలాంటి దాన్ని అధర్మాన్ని కూడా ప్రోత్సహిస్తుందా? మరి భాస్కర్ గిల్లి ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా? ఆలోచించేటప్పుడు లాజికల్గా ఆలోచిస్తావా, మాట్లాడతావా? కేవలం ఆమె క్రైస్తవురాలని ఒక విద్వేషాన్ని నింపుకొని, క్రైస్తవులు అది ప్రజలలో విద్వేషాన్ని, వైరస్ని నింపాలని జాంబీలాగా తయారవు తప్ప ఎక్కడ నువ్వు మాట్లాడేది దాంట్లో న్యాయం ఉందా? బైబిల్లో అలా చెప్తుందా? క్రైస్తవ విధానాలు చెప్తుందా? క్రైస్తవులుగా మారిన వాళ్ళని హైందవులు టార్చర్ పెడుతున్నారా, లేకపోతే క్రైస్తవులు హైందవులు టార్చర్ పెడతా ఉన్నారా? కుటుంబాల్లో మారిన వాళ్ళు కేవలం విద్వేషంతో, కేవలం బురదలే విధంగా. అలాగే ఎవరొక వ్యక్తులు తప్పు చేస్తే కనుక అది క్రైస్తవం సంబంధం లేదు. క్రైస్తవం జీవన విధానం వేరు. క్రైస్తవం అంత గొప్పది. వ్యక్తులు తప్పు చేసి ఉండొచ్చు, పాస్టర్లు కానీ, సేవకులు కానీ, కొంత ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, వ్యక్తులు తప్పు చేసి తప్ప అది పర్సనల్గా వాళ్ళు తప్పుడు వ్యక్తులే తప్ప బైబుల్ కానీ క్రైస్తవం అలా చెప్పదు. అలాగే తప్పుడు చేసిన వ్యక్తులు అన్ని మతాలు ఉంటారని చెప్పి ఏదో ఒక మతంలో ఎవరో ఒక వ్యక్తి తప్పు చేశాడు కదా అని చెప్పి ఆ మతాన్ని మొత్తం రుద్దటం అనేది ఏదైతుందో అది జాంబీ పెట్టినటువంటి, వైరస్ పెట్టినటువంటి జాంబీలాగా ప్రవర్తించి మతోన్మాదులు తప్ప ఎవరు కూడా అలాగా మాట్లాడకూడదు. చదువుకున్న వాళ్ళమేగా మనం. కాబట్టి ఇది విషయం మిత్రులారా. పైరసీ విషయంలో నేను అంగీకరించను. ఓటీటీలో చూసుకోండి, లేదా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మంచి క్వాలిటీ తోటి ఓటీటీలో తక్కువ రేటుకి వస్తున్నాయి, చూసుకోండి. మునుపుట్లా కాదు కదా, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడుకో సంవత్సరం 2 సంవత్సరాలకు టీవీకి వచ్చాయి. ఇప్పుడు అలా కాదు కదా, రిలీజ్ అయిన 20 రోజులకో, 4 రోజులకో వచ్చేస్తున్నాయి ఓటీటీలు. డబ్బులు పెట్టి కొనలేకపోతే టికెట్ ఓటీటీలో చూసుకోండి. ఓటీటీ రేట్లు తక్కువగా ఉన్నాయి కదా. ప్రీమియర్లో ఉంటే వెయిట్ చేయండి, అంతే తప్ప క్రైమ్ని ప్రోత్సహించకూడదు. ఎప్పుడు కూడా క్రైమ్ని మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదు అనేది గుర్తుపెట్టుకుందాం. అది విషయం మిత్రులారా. అలాగంటే ప్రతి ఓడు తనకు క్రైమ్ చేసి దానికి ఏదో సాకు చూపించుకుంటాడు, ఏదో కారణం చూపించుకుంటాడు. ఎవడో తనకు అన్యాయం జరిగింది, చట్టం న్యాయం చేయట్లేదని ఎవడో కాడు తన శత్రువులను చంపుకుంటూ పోతా ఉంటే, ఎవడికాడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు కదా అని చెప్పి ఎవడికాడు ఇంకొక దారెత్తుకొని చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే సమాజం ఏమైపోద్ది? కాబట్టి దాన్ని మనం ప్రోత్సహించొద్దు. దేవుడు ఉన్నాడు, పాప మనకు న్యాయం జరిగినప్పుడు సమాజం మీద, ఆ సమాజంలో ఉన్న వ్యక్తులను దేవుడు చూస్తున్నాడు, వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడని భావజాలంతో మనం దేవుడికి మొరపెట్టి మెలకుండా ఉండడం తప్ప ఎట్టి పరిస్థితులు మనం కూడా చట్ట వ్యతిరేకంగా పోవడం అనేది తప్పు. గుర్తుపెట్టుకోండి. కష్టపడి, ఎంతో కష్టపడి అనేది ఏంటంటే మన సినిమాలు, ఇప్పుడు వచ్చే సినిమాలు దాదాపు ఎక్కువ శాతం వల్గారిటీ ఉంది. సమాజంలో ఎక్కువగా చెడ్డగా తయారవడానికి, సమాజం ఎక్కువ నాశనం అయిపోవడానికి, భ్రష్టు పడటం కారణం ఎక్కువ శాతం సినిమాలే. అలాంటి మంచి సినిమాలు కూడా ఉన్నాయి, చెడ్డ సినిమాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ఈ నగ్నాత్మానం, బూతులు, చెడుతనం ప్రోత్సహించే విధంగా, అలాగే మాఫియాను ప్రోత్సహించేలాగా ఈ పుష్ప సినిమా లాంటివి ఏదైతే ఉన్నాయో వీటన్ని బట్టి సొసైటీ పాడవుతుంది. కాబట్టి నేను ఆటికి వ్యతిరేకం. కానీ మంచి ఆటికి, నాలెడ్జ్ పెంచే ఆటికి, అవేర్నెస్ కలిగజేసే ఆటికి, క్రైమ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉండాలి, బయట ఆడపిల్లలు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఎలాగా పాడవుతున్నారు, ఎలా ఈ సొసైటీ బాగు కోసం మంచిగా ఉద్దేశించి తీసిన డైరెక్టర్లు కూడా మంచి ఉన్నారు. పూర్తిగా అవసరం లేదని చెప్పను అని గుర్తుపెట్టుకోండి. అందరికి వందనాలు. వీడియో నచ్చిన లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు అభిప్రాయం పంచుకోండి. క్రైస్తవం విషయంలో ఎవరు బట్టి ఏది చెప్తే నమ్మబాకండి. క్రైస్తవం గురించి బైబిల్ చదవండి. క్రైస్తవులను, మంచి క్రైస్తవులను అలాంటి వాళ్ళు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు అర్థమవుద్ది. అందరికి వందనాలు. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.